హలో, శ్రీ మంజు హాస్పిటల్, ఫోరం మాల్, కేపీహెచ్బి, హైదరాబాద్. ఈ హాస్పిటల్లో ఉన్నాం మనం ఈరోజు. డాక్టర్ ప్రశాంత్ బిఆర్కే, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కండి, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో వీళ్ళు ఒక టీమ్గా ఒక 70 సంవత్సరాల మహిళకి 2 మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయి ఉన్నాయన్నమాట. ఆమెకి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆమె ఆపరేషన్ చేయించుకుంటే 6 నెలల క్రితం నర్సాపురం. వాళ్ళు ఈ డాక్టర్లు ఇద్దరు బాగా చేసినారు మాకు ఆపరేషన్ అని చెప్పిన తర్వాత ఈ మేడం గారు ఆపరేషన్కి వచ్చినారు. మంగళవారం రోజు మోకాళ్ళు ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే 2 మోకాళ్ళు ఆపరేషన్ చేయాలి. మంగళవారం రోజు ఒక ఆపరేషన్ చేసినారు. ఈరోజు 2 కాళ్ళు కూడా చేయబోతున్నారు అనమాట. ఇప్పుడు మనము ఆ మేడం గారి దగ్గరికి వెళ్ళి, అంటే 70 సంవత్సరాల వయసు, 70 సంవత్సరాల వయసులో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకోవడానికి ఖచ్చితంగా భయపడుతుంటారు. ఇప్పుడు నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి మనము 70 సంవత్సరాల మహిళకి ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది మనం అడిగి తెలుసుకుందాము. చేసుకోక ముందర కూడా ఆ ఫీలింగ్ ఎలా ఉండిందో కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో నాతో పాటు ఎంతమ్మా వయసు మీకు? 70 సంవత్సరాలు. మోకాళ్ళ నొప్పులు ఎప్పటి నుంచి ఉన్నాయి మీకు? ఒక 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుంచి అమ్మా. ఏ కాలమ్మా? 2 కాళ్ళేనండి. 2 కాళ్ళ. ఇప్పుడు ఆపరేషన్ ఒక కాళ్ళకి చేస్తారు అనుకుంటా కదా? ఒకటి చేస్తారండి. ఒకటి చేసేసినారా? ఆహా, ఎప్పుడే చేసినారు? రైట్ చేశారు, మొన్న మంగళవారం చేశారు. మంగళవారం రోజు చేసినారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా అది? బాగానే ఉందండి. ఓకే, మీకు వయసు ఎంతన్నారు? 76? 70 అండి. సో 70 సంవత్సరాల వయసులో మీరు ఆపరేషన్ వచ్చేటప్పుడు ఎలా ఉండింది? ఫస్ట్ కాళ్ళకి చేసేటప్పుడు ఏదైనా భయపడ్డారా? భయపడ్డానండి, చాలా భయపడ్డా. చాలా భయపడ్డారా? ఇప్పుడు ఎట్టుందమ్మా? బాగానే ఉందండి, భయపడినంత ఏం లేదు. నొప్పి ఏం లేకుండా ఉండదా ఇప్పుడు మీకు? అంటే తట్టుకునేలా ఉందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మోకాళ్ళకి పోతున్నారా? లెఫ్ట్ అండి. లెఫ్ట్ సైడ్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజు చేయించుకుంటున్నారా? ఇప్పుడు చేస్తాను. సో మీరు ఆపరేషన్ కు పోబోయే ముందర ఎలా ఉండింది మీకు ఫీలింగ్? కొంచెం కంగారుగా ఉండింది. టెన్షన్ గా ఉందండి. ఇప్పుడు ఈ కాలికి ఆపరేషన్ పోతున్నారు, ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు టెన్షన్ గా ఉంది కానీ అంత లేదండి. ఇంతకు ముందర ఉన్నంత లేదు. ప్రశాంత్ సారు, రాజశేఖర్ సార్ ఇద్దరు కదమ్మా చేసింది మీకు? అవునండి. మీకు ఇక్కడికి రావాలని ఎట్ట తెలిసింది మీకు? నర్సాపూర్ నుంచి వచ్చినారు అంటున్నారు కదా మీరు? వెస్ట్ గోదావరి నర్సాపురం. వెస్ట్ గోదావరి నర్సాపురం. అంటే మా ఫ్రెండ్ మిస్సెస్ చేయించుకున్నారు. ఇక్కడ చేయించుకున్నారా? మా ఫ్యామిలీ ఫ్రెండ్ మిస్సెస్ ఇక్కడ చేయించుకున్నారు 6 months ముందు. ఆవిడ చెప్పారన్నమాట, ఇలా బాగుంది, నేను చేయించుకోమని చెప్పారు. 6 months ముందర చెప్పి బాగుందమ్మా? బాగానే ఉన్నారు. సో దానివల్ల అంటే ఇంతకు ముందర వచ్చి సార్తో కూర్చొని మాట్లాడుకుని మళ్ళీ ఇల్లు వచ్చినారా ఎలా? లేదండి, వచ్చాం మొన్న సాటర్డే వచ్చామండి. ఇలా మంగళవారం నాడు చేస్తా ఉన్నారు, చేయించుకున్నాం. ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి ఉన్నాయి మీకు మోకాళ్ళ నొప్పులు? నడిచినారా మీకు దానికి చేసిన తర్వాత? నడిపించారండి, రాత్రే నడిపించారు. చేసిన రోజు రాత్రే నడిపించేసినారా? ఆ నడిచేటప్పుడు మీకు బాగా ధైర్యం వచ్చిందా? నొప్పి బాగానే నడిచింది. సో ఇప్పుడు కూడా మీకు హ్యాపీగా జరిగిపోతుంది సార్ వాళ్ళు. ఈ కాలు ఇప్పుడు ఎడంకాలు చేస్తారమ్మా ఇప్పుడు? అవునండి. సార్ చేయించుకోండి, నేను రేపు మళ్ళా వస్తాను మీ దగ్గరికి. అయిన తర్వాత అప్పుడు మీ ఫీడ్బ్యాక్ చెప్పండి మాకు. ఎందుకంటే అమ్మా ఇప్పుడు దీన్ని చూసిన వాళ్ళు మీ వయసులో ఉన్నారనుకోండి, మోకాళ్ళ నొప్పులు సర్వసాధారణం. యాక్చువల్గా వాళ్ళకి మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మామూలు కొందరికి ఏం డౌట్ ఉంటుందంటే ఆపరేషన్ చేసిన వెంటనే నడిపించేస్తారా, మేము నమ్మము అని అంటుంటారు అనమాట. ఇప్పుడు మీరు చెప్తుంటేనే మాకు కూడా అర్థమవుతుంది, చేయించిన 2 గంటలకే నడిపించేసినారు సార్ వాళ్ళు అని చెప్పేసి. మెట్లు కూడా ఎక్కించారండి. ఇంక మీకేముండదమ్మా, ఇంక మీరు మెట్లు ఎక్కేసినారు, నడిచేసినారు కాబట్టి ఏం టెన్షన్ పడవాకండి. మీకు ఆ కాలు కుడికాలికి అయిపోయింది, మీకు ఇప్పుడు ఒక రవ్వ అర్థమైపోయింది, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదని మీరే అంటున్నారు. ఇప్పుడు ఎడంకాలకు కూడా నీట్గా అయిపోతుంది. ఇంకా జీవితాంతం మీకు మోకాళ్ళ నొప్పులు లేకుండా హ్యాపీగా మీరు బతకచ్చు. సరేనమ్మా, నమస్కారం అమ్మ. చూసినారు కదా, అమ్మగారికి 2 మోకాళ్ళకి నొప్పులు ఉంటే పూర్తిగా అరిగిపోతే మనకు శ్రీ మంజు హాస్పిటల్, డాక్టర్ ప్రశాంత్ బిఆర్కే, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కండి వీళ్ళ దగ్గర రావడం జరిగింది. అమ్మగారికి ఫస్ట్ కుడి కాలికి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసినారు. మనం ఆల్రెడీ మాట్లాడినాం నిన్న. ఒక కాలికి చేసినారు ఫస్ట్, మళ్ళీ 2వ కాలికి చేయాలనుకున్నప్పుడు ఒక 1 or 2 days టైం తీసుకుంటారు, మళ్ళీ 2వ కాలికి కూడా చేస్తారు. ఇప్పుడు అమ్మగారికి మళ్ళీ ఎడంకాలకు కూడా చేసినారు. అంటే మామూలుగా మనలో కొంతమందికి భయాలు ఉంటాయన్నమాట. 2 కాళ్ళకి ఒకేసారి ఆపరేషన్ చేసుకుంటే నా పరిస్థితి ఏమవుతుందేమో అని చెప్పేసి భయం ఉంటుంది, అపోహలు ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకి అమ్మగారు ఏం చెప్తారో మనం విందాం. అమ్మ నమస్కారం. అమ్మా నేను నిన్న వచ్చినాను మీ దగ్గరికి. ఫస్ట్ మీ కుడికాలికి ఆపరేషన్ అయ్యింది, తర్వాత కుడికాలికి ఆపరేషన్ చేసిన తర్వాత మీరే అన్నారు పర్లేదు, నేను అనుకున్నంత లేదనేసి. ఇప్పుడు ఎడంకాలికి చేసినారు కదా? అవునండి. ఇప్పుడు ఎట్టుందమ్మా మీకు? అంటే కొద్దిగా నిన్న ఆలస్యం అయిందండి ఆపరేషన్ అవడం, దాని మీద కొంచెం టెన్షన్ కూడా పడ్డాను. అంటే పోబోయే ముందర ఆలస్యం అయిందా?
చేసేటప్పుడు అయిందా? చేసేటప్పుడు కాదండి, అది ఆపరేషన్ ముందు వెళ్ళడానికి టైం పట్టిందండి. దానికి ఒక్కరో టెన్షన్ పడ్డారు. ఆ, ఏమైనా నడిచినారా చేసిన తర్వాత? పొద్దున్న నడిపించారండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు? బాగానే ఉందండి. మీరేమంటారా పెద్ద మీరు కూడా ఇక్కడికి ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు మీకు ఎలాంటి ఆలోచనతో వచ్చినారు ఇక్కడికి? అదే ఫస్ట్ కాల్ చేయించామండి. చేయించిన తర్వాత చాలా బాగుంది. బాగున్న తర్వాత రెండోది కాల్ కూడా చేయించవచ్చు అని అనిపించిందండి. ఫస్ట్ కాల్ చేసిన తర్వాత నడిపించినారా? నడిపించినారా? నడిపిస్తున్నాండి, కానీ ఈ రోజు మాత్రం నడిపించొద్దు అన్నారండి. ఎక్స్ట్రా స్క్రూస్ ఏవో వేసారండి. అంచేత సైడ్ బెల్ట్లు వేసేదాకా మాత్రం నడిపించొద్దు అని అన్నారండి. ప్రొద్దున మాత్రం నడిపించారండి. నేను నడిపించాను, కానీ డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఎక్కువసేపు నడిపించొద్దండి, ఈ రోజు రేపు బెల్ట్ వేసిన తర్వాత మళ్ళీ నడిపిద్దరు అని చెప్పారు. కానీ ఎక్సలెంట్ డాక్టర్లు అండి, ఇద్దరును చాలా బాగా చేశారు. మెయింటెనెన్స్ చాలా బాగుందండి. ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. డాక్టర్ గారి ట్రీట్మెంట్ కూడా చాలా బాగుందండి. వాళ్ళ అబ్జర్వేషన్ కూడా చాలా బాగుందండి. డాక్టర్ ప్రశాంత్ బిఆర్కే, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళిద్దరు టీమ్ గా అమ్మగారికి చేశారండి. మీకు ఇప్పుడు ఓవరాల్ గా వచ్చిన దానికి మీకు మంచిగా జరిగింది అనేసి అనిపిస్తుందా? మీకు చాలా మంచి జరిగిందండి, చాలా బాగా చేశారు, చాలా మంచిగా జరిగిందండి. మంచిగా జరిగింది. అంటే మీకు ఇంతకు ముందు అమ్మగారు చెప్పినట్టు మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఎవరో చెప్తే అవునండి వాళ్ళు చెప్పినారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అవునండి, నర్సాపురం నుంచి వచ్చినారు మీరు? నర్సాపురం నుంచి వచ్చాను. వెస్ట్ గోదావరి నర్సాపురం నుంచి హైదరాబాద్ దాకా వచ్చినారు. సో మీరు ఏ నమ్మకం అయితే పెట్టుకొని వచ్చినారో ఆ నమ్మకం ఇక్కడ వాళ్ళు పూర్తి చేశారండి. ఇంకా అమ్మగారికి సమస్యలన్నీ తీరిపోయినట్టే, ఇంకా హ్యాపీగా అదే డాక్టర్ గారిని అడిగానండి నేను, ఈ ఎంతవరకు మీరు గ్యారంటీ ఇస్తారంటే దీనికని అడిగానండి. అడిగితేనేమో లైఫ్ అండ్ అని అన్నారండి. చాలా అనిపించేసిందండి, చాలా అనిపించింది నాకు లైఫ్ అంటే. సో ఫైనల్ గా మీరేమంటారమ్మా? కొంచెం ఇంకా అయిపోయి మీరు హ్యాపీగా పోయేసి ఇంకా ఇంటికి పని చేసుకోవచ్చు, ఇంకా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి, ఇంకా మోకాళ్ళ నొప్పులు మీకు ఇంకా రావు. యాక్చువల్గా ఇప్పుడు బాబాయ్ గారు చెప్పినట్టు లైఫ్ లాంగ్ ఇబ్బంది లేదని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. సో ఇంకా మీరు హ్యాపీగా మీరు పనులు మీరు చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఆయనకి భోజనం పెట్టడం కానీ లేకపోతే ఆయనకి చేయాల్సిన పనులన్నీ చేయొచ్చు, మెట్లు ఎక్కచ్చు, దిగచ్చు, ఎలాంటి నొప్పి లేకుండా మీరు హ్యాపీగా మిగతా జీవితాన్ని సంతోషంగా గడపచ్చు. సో వచ్చిన దానికి మేలు జరిగింది అయితే మీకు? బానే ఉందండి. బానే ఉంది కదా. సో మీలాగా బాధపడే వాళ్ళకి మీరేం చెప్తారమ్మా? అంటే మీరు ఇప్పుడు చేయించుకున్నారు కదా, అది కూడా 2 కాళ్ళు చేయించుకున్నారు, చేయించుకుంటేనే మంచిదనండి. చేయించుకుంటేనే మంచిది. ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉంటారండి, అంతకంటే ఉందండి. వాళ్ళు చేసుకుంటారండి, అదే కావాలి. వయసు పెరిగిన తర్వాత అదే అండి సంతోషం అమ్మా, సంతోషం. మీకు అన్ని బాగా జరిగిపోతాయి. ఇదిగో మీరు ఇదే నవ్వుతే మీరు ఊరికి వెళ్తారు, ఇదే నవ్వుతే హ్యాపీగా ఉంటారు. సార్ సంతోషం అమ్మా, మీ అనుభవాన్ని మీరు షేర్ చేసిన దానికి. అంటే ఇది ఎవరన్నా చూసినారనుకోండి, మీ వయసులో ఉన్న వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకుంటే మాకు ఏమవుతుందో అని చెప్పేసి భయాందోళనలో ఉంటారు. ఇప్పుడు మీ భరోసా చూసిన తర్వాత, మీరు చెప్పిన మాటలు, బాబాయ్ గారు చెప్పిన మాటలు ఇవన్నీ చూసిన తర్వాత మీలాగా ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే ధైర్యంగా వచ్చి వాళ్ళు కూడా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకొని బాబాయ్ గారు చెప్పినట్టు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ పాటుకు వాళ్ళ పనులు హ్యాపీగా చేసుకుంటూ. చాలా నచ్చ చెప్పారండి మా వారు, చాలా భరోసాతో తీసుకొచ్చారు. సో ఈయన భరోసా మీదనే మీరు ఇక్కడికి వచ్చినారు. అవును, అంతేనండి. ఈ వయసులో ఎవరి మీద ఆధారపడకూడదు, నువ్వు ధైర్యం చేసుకుని నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుందని చెప్పని అన్నానండి. ఆ తర్వాత తనకే నమ్మకం కుదిరిందండి. కుదిరి వస్తానని చెప్పంటే తీసుకొచ్చానండి. మంచి డాక్టర్ దగ్గర తీసుకొచ్చాడు మా అబ్బాయి. సో భర్తగా ఆయన మీకు ఇవ్వాల్సిన ధైర్యాన్ని ఇచ్చి తర్వాత మీకు చేయించాల్సినటువంటి దాన్ని ఖర్చులు పెట్టి చేయించినాడు ఆయన. మా అబ్బాయి అంతా చూసుకున్నాడండి, ధైర్యాన్ని మా వారు ఇచ్చారండి. ధైర్యాన్ని మీ వారు ఇచ్చినారు. సో కన్నబిడ్డగా ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన చేసినాడు. మీ అబ్బాయి ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించినారు. సో మీరు ఇప్పుడు హ్యాపీగా 2 కాళ్ళు ఆపరేషన్ చేయించుకునేసి సంతోషంగా మళ్ళీ మీ ఊరికి వెళ్ళి హ్యాపీగా బతకండి. ఉంటామమ్మా, సంతోషం. 70 సంవత్సరాల పెద్ద ఆమెకి 2 మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. నర్సీపట్నం నుంచి వచ్చినారు, మనం మాట్లాడాం కదా. ఆమెకి ఇంతకు ముందర ఒక కాల్ చేసినారు, నిన్న ఇంకో కాల్ చేసినారు. ఇప్పుడు ఆమె నడవడం మీ కళ్ళారా చూస్తారు. మీరు అక్కడ చూసినారంటే, ఆమెను చూసినారంటే నడుచుకుంటూ వస్తున్నారు పెద్ద ఆమె. ఆమెకి ఇప్పుడు 2 మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ జరిగింది. అంటే 2వ కాలికి నిన్ననే అయ్యింది, అయినా నడుస్తున్నారు. సో చేసింది వచ్చేసి ప్రశాంత్ సారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి సార్. సార్ ఇప్పుడు మీరు 70 సంవత్సరాల వయసు ఆమెకి. నేను వచ్చి ఆల్రెడీ మాట్లాడాను సార్. ఆమె రాబోయే ముందర కొంచెం టెన్షన్ ఉండేనని చెప్పింది. సో నిన్న రావడానికి ముందర కొంచెం భయంగా ఉండింది. ఒక కాలు ఆపరేషన్ చేసిన తర్వాత కొంచెం అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పింది ఆమె. తర్వాత మళ్ళీ 2వ కాలు కూడా చేసినారు మీరు. అంటే ఎంత ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చినారు, ఒక రోజు గ్యాప్ 2 డేస్ గ్యాప్ ఇచ్చి 2వ కాలు కూడా చేయడం జరిగింది.
ఇప్పుడు రెండో కాలు చేసిన తర్వాత ఆమె నడుస్తూ ఉంది సార్ అని. నేను ఇందాక అడగంగానే ఏంటంటే నేను ఆపరేషన్ చేసిన వెంటనే కాసేపు నడిపించినారని చెప్పింది. సో జనరల్గా మన ప్రేక్షకులకు ఉండే డౌట్ ఏంటంటే సార్, ఒక్క మోకాళ్ళు మార్పిడి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఆ రోజు నడిపిస్తాం లేదా మరుసటి రోజు నడిపిస్తాం అంటే మన వాళ్ళు కామెంట్లు రకరకాలు చేస్తున్నారు అనమాట. ఇదంతా ట్రాష్ అని చెప్పేసి కొంచెం అంటే వాళ్ళకి అంత నమ్మకం లేదనమాట. ఇప్పుడు అమ్మగారికి 2 మోకాళ్ళు ఆపరేషన్ చేసినారు మీరు. ఆమె హ్యాపీగా ఎలాంటి ఇది లేకుండా ఆమెపాటికి ఆమె నడుచుకుంటా వస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి సార్, 70 సంవత్సరాల వయసులో కూడా 2 మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా చేసిన ఇమ్మీడియట్గా లేదా మరుసటి రోజు ఈ విధంగా నడుచుకునే విధంగా నేను నా కలర్ చూస్తున్నాను. డౌట్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? డౌట్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జస్ట్ మనం అది బ్రెస్ట్ లిఫ్ట్ చేస్తే అది అసలు ఆపరేషన్ చేస్తాం లేదా అని కూడా కొంతమందికి తెలియదు. అదే సార్, అదే ఊరికే నడిపిస్తున్నారా ఎవరైనా పేషెంట్ అని కూడా అని అనుకుంటారు. మనం ఒకసారి చూపిస్తాం. బెస్ట్ సార్, ఎక్సలెంట్. అమ్మ అట్టే ఉండండి. ఈ ఫస్ట్ కాల్ మనం చేసామండి, రెండో కాల్ నిన్న చేసాం. సో అందుకని మీకు క్రిప్ బ్యాండేజ్ ఉంది. సో రేపు ఇది కూడా చేంజ్ చేసి ఇట్లాంటి స్టిక్కర్ ఒకటి అంటిస్తాం. సో 2 మోకాలు అయినాయి ఆపరేషన్. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి పేషెంట్ని కూడా ఇమీడియట్గా అంటిస్తాం. అన్లెస్ సర్జరీ మనం కొంచెం లేట్ నైట్ ఫినిష్ అవ్వడం కానీ, అప్పుడు వాళ్ళు టైర్డ్ అయిపోయి ఉండి మేము కూడా అంటే నేను 8:30-9 వరకు హాస్పిటల్లో ఉంటాను. సో 8:30-9 వరకు హాస్పిటల్లో ఉంటాను కాబట్టి నేను వెళ్ళే లోపు పేషెంట్కి ఇంకా ఎనస్థీషియా ఎఫెక్ట్ దిగిపోతే అదే సార్ నేను నడిపించి వెళ్తాను. సపోజ్ మనకు సర్జరీ చేసరికి 6:37 అయ్యి అవును స్టిల్ ఇంకా ఎనస్థీషియా ఎఫెక్ట్ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ మరుసటి రోజు నడిపిస్తారు. యాజ్ లాంగ్ ఎస్ పేషెంట్ ఇస్ రెడీ టు వాక్, అంటే అవుట్ ఆఫ్ 10 పేషెంట్స్ 9 పేషెంట్స్ నడుస్తారు. ఎవరో ఒక పేషెంట్ కొంచెం సెన్సిటివ్ ఉండి ఓకే సార్ నాకు నీరసంగా ఉంది, ఈరోజు నేను నడవలేండి, ధైర్యం లేనప్పుడు కొంచెం ఆపుతారు అన్నమాట. బట్ వీ ట్రై టు ఎంకరేజ్ దెమ్. అంటే లేదు నేను ఉంటాను నడిపిస్తాను చెప్తాను. ఓకే, ఫర్ సర్జరీ 6 hours బిఫోర్ సర్జరీ మనం ఏం తినకూడదు. అదే సార్. మళ్ళీ ఎనస్థీషియా తర్వాత కూడా 6 hours ఏం తినకూడదు. ఓకే, అప్పుడు నీరసంగా ఉన్నప్పుడు కొంచెం నీరసంగా ఉన్నప్పుడు మేము కూడా సరే మరి బలవంతంగా పెట్టి నడిపించాం. బట్ ఫస్ట్ డేనే మనం నడగలిగామంటే తర్వాత డైలీ మనం ఇంటికి వెళ్ళి ఫిజియోథెరపీ చేసుకోవచ్చు మన కాన్ఫిడెన్స్ కోసం. మీ మేక్ దెమ్ వాక్ ఆన్ డే 0. వెరీ గుడ్ సార్, గ్రేట్ సార్. సో ఫ్రెండ్స్ చూసినారు కదా, మీకున్న డౌట్లు ఏంటి? ఒక మోకాలకి ఆపరేషన్ చేస్తేనే అదే రోజు నడిపించగలరా అని ఒక డౌట్, అది క్లారిఫై అయింది. ఇక్కడ 2 మోకాళ్ళు మార్పిడి ఆపరేషన్ చేసిన తర్వాత అదే రోజు మరుసటి రోజు హ్యాపీగా అమ్మగారు నడుస్తున్నారు. మళ్ళీ మీకు ఇంకో డౌట్లు వస్తాయని చెప్పేసి సారు ఎక్కడైతే ఆపరేషన్ చేసినారో అది కూడా మీకు చూపించినారు. సో ఎవరైనా సరే 70 సంవత్సరాల వయసు ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే, అంటే సార్ వాళ్ళు ఆపరేషన్ ముందర వెళ్తున్నారంటే వాళ్ళు అన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని, అంటే పేషెంట్ వచ్చి ఆపరేషన్కి ఫిట్గా సూటబుల్గా ఉన్నారా నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఆపరేషన్ చేయడం టేకప్ చేస్తారు. సో వాళ్ళు ఆపరేషన్ టేకప్ చేసినారు అని అంటే ఆ పేషెంట్ అన్ని రకాలుగా ఫిట్గా ఉన్నారని అర్థం. వాళ్ళు కూడా ఫస్ట్ అంటే 2 కాళ్ళు చేయించుకోగలరా లేదా అని డౌట్తోనే ఉన్నారు వాళ్ళు కూడా. ఓకే సార్, ఓకే. అంటే వాళ్ళకి డౌట్, భయం అనమాట. 70 years కదా, చేసుకోగలరు లేదంటే మేము ఏం చెప్పండి, ఫస్ట్ ఒక కాల్ చేస్తాం, చూడండి ఆవిడ లేదు 2వ కాల్ కూడా నేను చేయించుకుంటాను అంటేనే చేద్దాం, అప్పుడు చేస్తాం. లేదంటే లేదు నాకు ఇబ్బందిగా ఉంది ఆపేయండి అంటే ఆపేస్తాం అని చెప్పి ఆఫ్టర్ ఫస్ట్ ని ఆపరేషన్ చేసిన రోజు ఆయన నా ఓపీకి వచ్చారు. వచ్చి బాగున్నారండి, షీఈ్ రెడీ ఫర్ సెకండ్ సైడ్ ఆల్సో ఆ రోజు చెప్పారు. ఓకే సార్, ఓకే. సో ఇది పరిస్థితి శ్రీ మంజు హాస్పిటల్, ఫోరం మాల్ దగ్గర, కేపీహెచ్బి, హైదరాబాద్. సో కంపల్సరీ మీ ఇంట్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ ఊర్లో కానీ ఎవరున్నా సరే వయసుతో నిమిత్తం లేకుండా ఒకసారి డాక్టర్ గారి దగ్గర తీసుకొస్తే వాళ్ళు థరో ఎవాల్యుయేషన్ చేసి, అంటే ఇద్దరు టీం అనమాట, డాక్టర్ ప్రశాంత్ బిఆర్కే, రాజశేఖర్ సార్, ఇద్దరు అనమాట. వాళ్ళు థరో ఎవాల్యుయేషన్ చేసి అన్ని టెస్టులు చేసి వన్స్ పర్లేదు మనం టేకప్ చేయొచ్చు అని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారంటే ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా శ్రీ మంజు హాస్పిటల్, ఫోరం మాల్, కేపీహెచ్బి, హైదరాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.